హోలీ ఈ మాట వినగానే మన కళ్ల ముందు మెరిసేది రంగులు, వినిపించేది కేరింతలు, సందడి. కాని మనం చల్లుకునే ఈ రంగుల వెనుక, ఈ వేడుక వెనుక చాలా పెద్ద కథ, ఒక పవిత్రమైన అర్థం దాగి ఉందని ఎప్పుడైనా అనిపించిందా? పదండి, ఈరోజు ఆ కథేంటో, దాని అసలు పరమార్థమేంటో తెలుసుకుందాం. అసలు హోలీ అంటే కేవలం రంగులు పూసుకోవటమేనా, లేక దాని వెనుక మనకు తెలియని ఇంకేదైనా ఉందా? ఈరోజు మనం ఈ పండుగ యొక్క అసలు మూలాల్లోకి వెళ్దాం. మన పూర్వీకుల సంప్రదాయాలను ఒకసారి తవ్వి చూద్దాం. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక చిన్న ప్రయాణం లాంటిది. చూడండి, ఈ రోజుల్లో మనకు హోలీ అంటే ఏంటి? ఒక పెద్ద పార్టీ, ఒక కలర్ఫుల్ కార్నివాల్, రకరకాల సింథెటిక్ రంగులు, పాటలు, డాన్స్లు. కాని ఒకప్పుడు మన పూర్వీకుల దృష్టిలో ఇదొక పవిత్రమైన ఆచారం, పునరుజ్జీవనానికి, స్వస్థతకు, ఐక్యతకు ప్రతీక. సో ఈ ఆధునిక వేడుకకు, ఆ ప్రాచీన ఆచారానికి మధ్య ఉన్న తేడా ఏంటి? దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. సరే, ముందుగా హోలీకి మూలమైన ఆ పురాణగాథతో మొదలుపెడదాం. ఇది కేవలం ఒక కథ కాదు, చెడు మీద మంచి ఎప్పుడూ గెలుస్తుంది అని చెప్పే ఒక శక్తివంతమైన సందేశం. ఈ కథలో మనకు ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు కనిపిస్తారు. ఒకరు ప్రహ్లాదుడు, చిన్నపిల్లవాడు, కాని అచంచలమైన విష్ణుభక్తుడు. ఇంకొకరు అతని తండ్రి, హిరణ్యకశిపుడు, తనే దేవుడునని, తననే పూజించాలని శాసించే ఒక అహంకారి రాజు. ఇక చూడండి, ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. కథ చాలా కీలకమైన మలుపు తీసుకుంటుంది. తన మాట వినని కొడుకుని చంపేయాలని నిర్ణయించుకుంటాడా రాజు. దీనికోసం తన చెల్లెలు హోళిక సహాయం తీసుకుంటాడు. ఆమెకు ఒక వరముంటుంది, అగ్ని ఆమెను కాల్చలేదు. సో ప్లాన్ ప్రకారం ఆమె ప్రహ్లాదుణ్ణి తన ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లోకి వెళ్తుంది. కాని ఇక్కడే దైవ సంకల్పం పనిచేస్తుంది. అధర్మం వైపు నిలబడిన ఆమె వరం పనిచెయ్యదు. ఆ మంటల్లో హోళిక దహనమైపోతుంది. కాని విష్ణు నామస్మరణ చేస్తున్న ప్రహ్లాదులు మాత్రం సురక్షితంగా బయటపడతాడు. అందుకే ఈ హోళికా దహనం అధర్మం మీద ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచింది. సరే, ఈ పురాణగాథ పక్కన పెడితే హోలీలో మరో ముఖ్యమైన భాగమేంటి? రంగులు. కాని మనమిప్పుడు వాడుతున్న రంగులకు, ఒకప్పుడు మన పూర్వీకులు వాడిన రంగులకు చాలా తేడా ఉంది. ఆ రంగులు కేవలం వేడుక కోసం కాదు, ఆరోగ్యం కోసం, ఆశీర్వాదం కోసం వాడేవాళ్లు. నిజమండి, అప్పట్లో వాడిన రంగులన్నీ ప్రకృతి నుంచే వచ్చేవి. కెమికల్స్ అనే మాటే లేదు. అందుకే ప్రతి రంగులోనూ ఒక ప్రత్యేకమైన ఔషధగుణం, ఒక స్వస్థపరిచే శక్తి ఉండేది. ఒకసారి చూడండి, మోదుగ పువ్వుల నుంచి తీసిన గులాల్, అది ఒంటికి ఎంతో మంచిది. పసుపులో యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయని మనందరికీ తెలుసు. అలాగే వేప క్రిములను నాశనం చేస్తుంది. గంధమైతే చర్మాన్ని చల్లబరుస్తుంది. అంటే వాళ్లు చల్లుకున్నవి కేవలం రంగులు కాదు, ఒక రకంగా ఆయుర్వేద ఔషధాలన్మాట. అంటే ఒకరి మీద ఒకరు రంగులు పూసుకుంటున్నప్పుడు వాళ్లు కేవలం వసంతాన్ని ఆహ్వానించడం లేదు, మీరు ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించుకుంటున్నారు. చూడండి, ఆ వేడుక వెనుక ఎంత మంచి భావన ఉందో. హోలీలో మరో అద్భుతమైన విషయం ఉంది. అదేంటంటే దాని సామాజిక ప్రాముఖ్యత. ఇది సమాజంలోని అడ్డుగోడలన్నిటినీ పడగొట్టే పండుగ. హోలీ అసలైన శక్తి ఇక్కడే కనిపిస్తుంది. ఆ ఒక్కరోజు కులం, వర్గం, పేద, ధనిక అనే తేడాలు ఏవీ ఉండవు, అన్నీ మాయమైపోతాయి. రంగుల్లో మునిగిపోయినప్పుడు అందరూ ఒక్కటే అనే భావన, అదే హోలీ స్ఫూర్తి. ఒక్కసారి ఊహించుకోండి, రాజు, బంటు పక్కపక్కనే నిలబడి ఒకరికొకరు రంగులు పూసుకుంటున్నారు, కలిసి నవ్వుతున్నారు, ఆడిపాడుతున్నారు. ఎంత గొప్ప దృశ్యం కదా! నిజమైన ఐక్యత అంటే ఇదే. అయితే ఈ హోలీ పండుగను మన భారతదేశమంతటా ఒకేలా జరుపుకోరు. ప్రాంతాన్ని బట్టి పద్ధతులు మారుతుంటాయి. ఆ సాంస్కృతిక వైవిధ్యాన్ని ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఉదాహరణకు బర్సానా వెళితే అక్కడ లట్మార్ హోలీ చాలా ఫేమస్. మహిళలు సరదాగా పురుషులను కర్రలతో కొడతారు. అదే బృందావనంలో అయితే కృష్ణుడి ఆలయాల్లో పూలరేకులతో హోలీ ఆడితే ఆ అనుభూతే వేరు. ఇక బెంగాల్లో డోల్ జాత్రా పేరుతో కృష్ణుడు, రాధా విగ్రహాలను ఊరేగిస్తారు. చూశారా, ప్రతి చోట ఒక ప్రత్యేకమైన అందం, ఒక లోతైన అర్థం కనిపిస్తుంది. సో ఇప్పటిదాకా మనం చూసిన విషయాలన్నీ కలిపి చూస్తే హోలీ అంటే కేవలం ఒక పండుగ కాదు, అదొక సంపూర్ణమైన ఆచారం. ఆధ్యాత్మికంగా, సామాజికంగా మనల్ని పునరుజ్జీవింపజేసే ఒక ప్రక్రియ. ఇది ఒక శక్తివంతమైన చక్రం లాంటిది అనుకోవచ్చు. ముందుగా హోళికా దహనంతో మనలోని చెడు,
ప్రతికూల ఆలోచనలు అన్నీ కాలిపోతాయి. తరువాత ఆ సహజమైన రంగులు మన శరీరాన్ని స్వస్థపరుస్తాయి. ఇక చివరగా ఆ వేడుకలోని ఆనందం, ఉత్సాహం మన ఆత్మకు సాంత్వన్నిస్తుంది. అంటే శరీరం, మనసు, ఆత్మ ఈ మూడింటికి ఒకేసారి జరిగే ఒక సంపూర్ణమైన ప్రక్షాళన. కాబట్టి ఇకనుంచి మనం హోలీని కేవలం ఒక రంగుల పండుగలా చూడొద్దు. దానికి ఒక కొత్త నిర్వచనమిద్దాం. మనలోని నెగటివిటీని కార్చివేసి జీవితంలోని ప్రతి రంగుని, ప్రతి ఛాయని ఆస్వాదిస్తూ జరుపుకునే ఒక పవిత్రమైన పునరుజ్జీవన ఆచారం అదే హోలీ. చివరగా ఒక్క ప్రశ్న. మన పూర్వీకులు మనకు అందించిన ఈ గొప్ప సంప్రదాయాన్ని, ఈ రంగుల వెనుక ఉన్న అసలు స్ఫూర్తిని మనం ఈ ఆధునిక ప్రపంచంలో ఎలా బ్రతికించుకోగలం, ఎలా ముందుకు తీసుకువెళ్లగలం ఒక్కసారి ఆలోచించండి.